సార్ ఇలా అయింది సార్, మాకు రోజు కష్టం అవుతుంది సార్, ఫుడ్ తీసుకురావడానికి కష్టం అవుతుంది, డీజిల్కి కార్లు డీజిల్కి కష్టం అవుతుంది, ఇది అదే అన్నీ చెప్పారంట అజిత్కి. చెప్తే అది మీ ప్రాబ్లం, నేనేం చేయగలను అన్నాడంట. నేను నాకు సంబంధం ఏంటి, మీరు వచ్చి నన్ను అడుగుతారు, మీరు ప్రొడ్యూసర్ గారిని కదా అడగాలి, నేనేం చేయగలను, నేనేం చేయలేను, మీరు దయచేసి మీ ప్రాబ్లం మీరు చూసుకోండి అని చెప్పి పంపించేశారు. వీళ్ళకి షాక్. అజిత్ గారు అందరికీ హెల్ప్ చేసే వ్యక్తి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కదా, అలాంటిది ఎందుకు ఈయన అసలు ఏం స్పందించలేదు అని చాలా షాక్ అయిపోయారంట అందరూ. అయిపోయి సర్లే మన కర్మ అనుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కో డైరెక్టర్ గారు ఎవరో షార్ట్కి రమ్మని అజిత్ గారిని పిలవడానికి వెళ్తే ఆయన మేకప్ రూమ్లో లేడంట. అదేంటి లేరేంటి అని అంటే హోటల్కి వెళ్ళిపోయారంట. హోటల్కి వెళ్ళిపోయారని ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, సార్ వెయిట్ చేస్తున్నారు అంటే, లేదు వాళ్ళందరూ క్లియర్ చేయండి, చాలా రోజుల నుంచి వాళ్ళు పెండింగ్ ఉన్నాయంట, వాళ్ళందరూ మీరు క్లియర్ చేయండి, లేకపోతే నన్ను చేయమని చెప్పండి, నేను చేస్తాను, తర్వాత నాకు సెటిల్ చేయండి, ఏదో ఒకటి చేద్దాం, అయిన తర్వాతే షూటింగ్ చేద్దాం అని అజిత్ చెప్పాడు. ఈ విషయం తెలిసింది యూనిట్ మొత్తం టెక్నీషియన్స్ అందరికీ. ఓకే, మన దగ్గర ఏమో మీరు నా ప్రాబ్లం కాదు కదా, మీరే చూసుకోవాలి కదా అని చెప్పి టక్కని ఆయన వెళ్ళిపోయారు. అంటే అసలు ఎలాంటి వ్యక్తి ఆయన అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ నాకు అజిత్ నాకు ఫస్ట్ ప్రేమ పుస్తకం నుంచి మంచి ఫ్రెండ్. సో విని చాలా దట్ ఈస్ తల అనుకుంటా అజిత్ అనుకుంటా. అంటే అక్కడ చెప్పకపోవడంలో రీజన్ ఏంటి? ఎక్కడ క్యారవాన్లో చెప్పకపోవడానికి, అదే మేకప్ రూమ్లో, అది ఆయన స్టైల్. ప్రొడ్యూసర్ని తక్కువ చేయడం ఇష్టం లేదేమో. ఏమో మేబీ అది కూడా అవ్వచ్చు. అక్కడికక్కడ పిలిచి ఆయన ముందర అడిగి